టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. అటు వ్యక్తిగత జీవితంలోనూ, ఇటు కెరీర్లోనూ హార్దిక్ పాండ్యా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా తన కష్టాలపై ఇలా చెప్పుకొచ్చాడు. కొన్నిసార్లు జీవితం మనల్ని క్లిష్ట పరిస్థితిలోకి నెట్టివేస్తోంది. ఈ కష్టాలకు భయపడి నా ఆటను వదిలిపెట్టలేను. నేను ఆటను వదిలేస్తే కోరుకున్నది అందుకోలేను. కష్టాలు ఎదురైనప్పుడు మరింత కష్టపడాలి. జీవితం అన్నప్పుడు మంచి చెడు రెండు ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొన్నాను. నేను ఎప్పుడూ నా విజయాలను తలకెక్కించుకోను. కష్టాలకు భయపడను. ఫలితం ఎలా ఉన్నా నా పని నేను చేసుకుంటూ పోతాను. నా సామర్థ్యాలను పెంచుకునేందుకు మరింత కష్టపడతాను. ప్రస్తుతం నా వయసు 30 ఏళ్ళు. నేను 16 ఏళ్ల వయసులో ఉన్నప్పటికంటే ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నాను. నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం 16 ఏళ్ల వయసులోనూ నేను పడ్డ కష్టం. నా ప్రస్తుత సమస్యల నుంచి కూడా నేను 16 ఏళ్ల పాండ్యాగానే గట్టెక్కిస్తాను. ఆ 16 ఏళ్ల పాండ్యానే నా గురువు. అతనే నా స్ఫూర్తి. అప్పుడు నాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ప్రతిదీ నా కష్టార్జితమే అని హార్దిక్ పాండ్యా ఇలా చెప్పుకొచ్చాడు.